ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మనిషి జీవితంలో పగలు ఎంత కష్టపడినా రాత్రి నిద్రపోయే ముందు ఆ మనసు పడే ఆవేదన వర్ణనాతీతం. రేపు ఏం జరుగుతుందో, నాకున్న ఈ సమస్య తీరుతుందా, నాకు ఆ శుభవార్త అందుతుందా అన్న ఆలోచనలతోనే చాలామంది కళ్ళు మూస్తారు. కానీ మీకు తెలుసా, మనం నిద్రపోయే ముందు మన మనసు ఏ స్థితిలో ఉంటుందో? మన ఉపచేతన మనసు అదే విషయాన్ని స్వీకరించి మన మరుసటి రోజును నిర్దేశిస్తుంది. అందుకే నిద్రపోయే ముందు భయాందోళనలు కాకుండా పరమాత్ముడి లీలను వింటే ఆ దివ్యశక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ వింటే మీలోని నిరాశ తొలగిపోయి రేపు ఉదయాన్నే మీరు ఒక శుభవార్త వినేంతటి పాజిటివ్ ఎనర్జీ మీ సొంతమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అద్భుత లీల, నమ్మకమే విజయం. ఈ కథ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుడైన ఒక పేద భక్తుడి గురించి. తిరుమల కొండల చెంతన ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి లోకంలో ఎవరూ లేరు, ఆ స్వామి తప్ప. వారు ప్రతిరోజు పూలు అమ్మి జీవనం సాగించేవారు. వారికున్న ఒకే ఒక్క కోరిక ఏమిటంటే, స్వామివారికి ఒక్కసారైనా తమ చేతులతో అల్లిన పూలదండను సమర్పించాలని. కానీ వారి ఆర్థిక పరిస్థితి, అనారోగ్యం అందుకు సహకరించేవి కావు. అయినా సరే ఆ వృద్ధుడు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు, స్వామి, రేపు నీ దర్శనం అవుతుంది, నీకు నా మాల సమర్పిస్తాను అన్న నమ్మకంతో నిద్రపోయేవారు. ఒక రాత్రి ఆయన తీవ్రమైన బాధలో ఉన్నారు. అప్పులు పెరిగిపోయాయి, తినడానికి తిండి లేదు. ఆ రాత్రి ఆయన కళ్ళు మూస్తూ, తండ్రి, నీవే దిక్కు, రేపటికైనా నాకు ఒక దారి చూపించు అని ప్రార్థిస్తూ నిద్రపోయారు. సరిగ్గా తెల్లవారుజామున ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో స్వామివారు స్వయంగా వచ్చి, నీ కష్టాలు తీరాయి, నీ ఇంటి ముందే నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పారు. ఆయన కళ్ళు తెరిచేసరికి సూర్యోదయం అయింది. ఆశ్చర్యకరంగా ఆ రోజు ఆయన ఇంటి ముందు ఒక ధనవంతుడు వచ్చి వారికున్న పొలాన్ని భారీ ధరకు కొంటానని అడిగారు. అది ఆయన ఊహించని శుభవార్త. కేవలం ఆ రాత్రి ఆయన పెట్టుకున్న నమ్మకం, ఆ దివ్యనామ స్మరణే ఆయన జీవితాన్ని మార్చేసింది. మనం నిద్రపోయేటప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కానీ మన మనసు మాత్రం విశ్వశక్తితో అనుసంధానమై ఉంటుంది. నిద్రకు ముందు మీరు ఏ దేవుడి కథనైతే వింటారో ఆ దేవుడి రూపం మీ మనసులో ముద్రించబడుతుంది. దీనివల్ల మీ మెదడులో ఆల్ఫా తరంగాలు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మన పురాణాలు చెబుతున్నట్లుగా నిద్రాదేవి హృదయంలో భగవంతుని స్మరణ ఉంటే అది ధ్యానంతో సమానం. అందుకే నిద్రకు ముందు కథలు వినడం అనేది కేవలం కాలక్షేపం కాదు, అది ఒక ఆధ్యాత్మిక చికిత్స. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి కథ వింటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం. స్వామివారు శేషతల్పం మీద పవళించి ఉన్నారంటే అది శాంతికి మరియు అంతులేని ఐశ్వర్యానికి గుర్తు. ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడుకోలేక తీవ్రమైన మనోవేదనతో స్వామివారిని శరణు వేడారు. ఆ రాత్రి నిద్రలో స్వామివారు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపారు. మరుసటి రోజు ఉదయాన్నే శత్రువులు స్వయంగా వచ్చి సంధి చేసుకున్నారు. ఇది వినడానికి కథలా అనిపించవచ్చు, కానీ మన సంకల్పం బలంగా ఉంటే దైవశక్తి ప్రకృతిని కూడా మారుస్తుంది. మీ జీవితంలో కూడా రాబోయే ఆర్థిక ఇబ్బందులకు ఈ కథ వినడం వల్ల ఒక పరిష్కారం లభిస్తుంది. ఈ కథ వింటున్నప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీ కళ్ళు మూసుకుని మీకున్న అతిపెద్ద సమస్యను ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టేయండి. తండ్రి, ఇది నా సమస్య కాదు, నీ సమస్య, దీనికి పరిష్కారం చూపే బాధ్యత నీది అని మనస్ఫూర్తిగా శరణాగతి వేడండి. ఇలా చేయటం వల్ల మీ మనసులోని భారం తగ్గుతుంది. భారం లేని మనసులోకి మాత్రమే కొత్త ఆలోచనలు, శుభవార్తలు ప్రవేశిస్తాయి. రేపు మీరు వినబోయే శుభవార్త ఏదో వ్యాపార లాభం కావచ్చు, అనారోగ్యం తగ్గడం కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ కావచ్చు. చాలామందికి రాత్రిపూట పీడకలలు లేదా తెలియని భయం వేస్తుంటుంది. అలాంటి వారు హనుమంతుడి లీలను స్మరించుకోవాలి. హనుమంతుడు సముద్రాన్ని లంఘించేటప్పుడు ఎదురైన సురస, మైనాక పర్వతం, సింహిక వంటి అడ్డంకులను ఎలా దాటారో గుర్తు చేసుకోండి.
అడ్డంకులు రావడం సహజం, కానీ వాటిని దాటే శక్తి మనలోనే ఉందని హనుమంతుడి కథ చెబుతుంది. ఈ కథ వినడం వల్ల మీలోని పిరికితనం పోయి రేపు ఉదయాన్నే ఏ సవాలునైనా ఎదుర్కొనే ధైర్యం మీకు వస్తుంది. ఆ ధైర్యమే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. శుభవార్త అనేది కేవలం బయట నుండి రాదు, అది మీ అంతరాత్మ నుండి కూడా రావచ్చు. రేపు ఉదయం మీరు నిద్ర లేవగానే మీకు ఒక అద్భుతమైన ఐడియా రావచ్చు. ఆ ఐడియా మీ జీవితాన్ని మార్చేయవచ్చు. దేవుడు ఎప్పుడూ ఆకాశం నుండి దిగిరాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మనిషి రూపంలో లేదా ఒక వార్త రూపంలో మీ దగ్గరకు వస్తాడు. అందుకే ఈ రాత్రి మీరు వింటున్న ఈ దైవ గాథలు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూలతను నింపుతాయి. నమ్మకం ఉంటేనే రాయి దేవుడవుతుంది. ఈ కథ విన్న తర్వాత నిజంగా రేపు మంచి జరుగుతుందా అని అనుమానించకండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నా స్వామి నాకు తోడున్నాడు అని నమ్మండి. ఆ నమ్మకమే రేపు మీరు వినబోయే శుభవార్తకు పునాది. ప్రపంచంలో ఏ శక్తి కూడా మీ నమ్మకాన్ని ఓడించలేదు. ఈ రాత్రికి ఈ ప్రశాంతతను మీతోనే ఉంచుకోండి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి సిద్ధంగా ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ పరమాత్ముడి నామాన్ని తలుచుకోండి. ఈ కథలో మీరు విన్న ఆ అద్భుత లీలలు మీ కళ్ళ ముందు కదలాడుతుండాలి. భయం వదిలేయండి. భారమంతా ఆ దేవుడిపై వేయండి. రేపు ఉదయం సూర్యకిరణాలతో పాటు మీ జీవితంలోకి ఒక అద్భుతమైన శుభవార్త రాబోతోంది. అది మీ కెరీర్ కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదా ఆరోగ్యం కావచ్చు. మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.